శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ధనస్సు రాశి వారికండి. ప్రత్యేకంగా ప్రస్తుతము చతుర్థ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము వక్రించి ఉన్నది. అనుకున్న పనులు కాక ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బాగా నలిగిపోతున్న వారు ఎక్కువగా ఉన్నారు. అంటే ఏదో ఒక సమస్య రావటము, అందులో నుంచి బయటపడగానే ఇంకొక సమస్య రావడము, ఇలా అంచెలంచెలుగా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా శారీరకంగా బాగా కృంగదీసినట్టుగా ఉంటోంది. మనసు ఏకాగ్రత లేదు, ఏం చేయాలనిపించడం లేదు అని అనుకున్నవారు విద్యార్థులతో సహా ఈ పరిహారాన్ని పాటించండి. మంచి జరుగుతుంది. మీలో మంచి మార్పు అనేది ఏర్పడుతుంది. చిటికెడంత పసుపు, కొద్దిగా ఒక స్పూను 2 స్పూన్లు గంగాజలము, సిద్ధగంధం చిటికెడు, ఈ 3 ఒక రాగి ప్లేట్లో కలుపుకొని చేతికి ఇలా బొట్టుగా తీసుకొని, ఇలా పట్టుకున్న గంధంని ఈ 3 ప్లేట్లో తీసుకొని కలుపుకొని చేతికి చక్కగా ఇలా పెట్టుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదవటం కానీ లేదా వినటం కానీ చెయ్యండి. ఆ తర్వాత ఆ గంధం బొట్టుని నుదుటిన ధరించండి. గంగాజలము, కాస్తంత పసుపు, కాస్తంత సిద్ధగంధం, ఇది కలిపిన మిశ్రమాన్ని చేతిలో పట్టుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదువుకున్న తర్వాత ఇది బొట్టుగా ధరించండి. ఈ విధంగా 41 రోజుల పాటు చెయ్యండి. చదువుకుంటున్న పిల్లలకి ఫోకసు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి కాస్తంత అలసట తీరుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాస్తంత మానసిక ప్రశాంతత వచ్చి మంచి ధనాదాయము, వృత్తి నిమిత్తం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.